జీజీహెచ్లో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు ముగిశాయి. కాసేపట్లో విజయవాడ మెజిస్ట్రేట్ ముందుకు వల్లభనేని వంశీని హాజరుపరచనున్నారు పోలీసులు. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి 8 గంటల పాటు కృష్ణలంక పోలీసులు వల్లభనేని వంశీని విచారించారు. ఎనిమిది గంటల పాటు కృష్ణలంక పోలీసులు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విచారించారు. వల్లభనేని వంశీని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. ఇక ఇప్పుడు కాసేపట్లో విజయవాడ మెజిస్ట్రేట్ ముందు వల్లభనేని వంశీని హాజరుపరచనున్నారు పోలీసులు. కాసేపట్లో విజయవాడ మెజిస్ట్రేట్ ముందుకు వల్లభనేని వంశీని హాజరుపరచనున్నారు పోలీసులు. 8 గంటల పాటు కృష్ణలంక పోలీసులు వల్లభనేని వంశీని విచారించారు. విచారించిన అనంతరం జీజీహెచ్కి తరలించారు. జీజీహెచ్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కాసేపట్లో విజయవాడ మెజిస్ట్రేట్ ముందు వల్లభనేని వంశీని హాజరుపరచనున్నారు. ఫాల్స్ కేసు కదా, మీకు తెలుసు కదా, ఫాల్స్ కేసు కదా. ఫాల్స్ కేసు కదా, మీకు తెలుసు కదా, ఫాల్స్ కేసు కదా. ఫాల్స్ కేసు కదా, మీకు తెలుసు కదా, ఫాల్స్ కేసు కదా. ఫాల్స్ కేసు కదా, మీకు తెలుసు కదా, ఫాల్స్ కేసు కదా. ఎనిమిది గంటల పాటు వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీసులు విచారించిన అనంతరం జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిమిత్తం తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత కాసేపట్లో విజయవాడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుమలరావుని అడిగి తెలుసుకుందాం. తిరుమలరావు, వంశీ స్పందిస్తూ కూడా ఫాల్స్ కేసు కదా, మీకు తెలుసు కదా అంటూ కూడా తన స్పందనని తెలియజేయడం కూడా మనం చూస్తున్నాం. ఏం జరగబోతోంది కాసేపట్లో? సునీల్, కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరము విజయవాడలోని 4th ACMM కోర్టుకైతే వల్లభనేని వంశీని అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడే వల్లభనేని వంశీని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన పోలీసులు భారీ బందోబస్తు మధ్య కోర్టు హాల్ అయితే ఆధారపడటం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా నా మీద అవాస్తవం, తప్పుడు కేసు ఇది అని చెప్పేసి తన అభిమానులు ఎవరైతే ఉన్నారో విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర
చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు విజయవాడ కోర్టులో కూడా వల్లభనేని వంశీని తీసుకెళ్లి మార్గ మధ్యలో కూడా తన అభిమానులు అన్నా నీకు అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రశ్నిస్తే ఇది తప్పుడు కేసు, మీరందరూ భయపడాల్సిన అవసరం లేదు, నా అభిమానులంతా ప్రశాంతంగా ఉండండి, నేను ధైర్యంగా బయటకు వస్తానని చెప్పేసి వల్లభనేని వంశీ చెప్పడం జరిగింది. ఇప్పుడే వల్లభనేని వంశీ తర్వాత వల్లభనేని వంశీ సతీమణి కూడా కోర్టులోకి అయితే వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ కేసుకు సంబంధించి 4th ACMM కోర్టులో న్యాయమూర్తి మంది వల్లభనేని వంశీని హాజరుపరిచారు. ఎఫ్ఐఆర్లో ఇప్పటికే వల్లభనేని వంశీతో పాటు కోటేశ్వరరావు, రామకృష్ణ, అదేవిధంగా వీర్రాజు ఈ నలుగురి పేరు మాత్రమే మెన్షన్ చేస్తున్నట్టు తెలిసింది. మరి కొంతమంది కూడా ఈ కేసులో ఉండాలని చెప్పేసి మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ తరపున న్యాయవాది పన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా పీపీ కూడా సంబంధించి ఉన్నారు. ఈ ఇద్దరు వాదోపవాదాలు జరుగుతూ ఉంటే జరిగిన తర్వాత కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ సెక్షన్లకు సంబంధించి వల్లభనేని వంశీకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చే అవకాశమే లేదు, రిమాండ్ పడుతుందని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్పడం జరిగింది. ఇటు SC/STతో పాటు కిడ్నాప్ కేసులు పెట్టారు కాబట్టి మొత్తం టోటల్గా 17 సంవత్సరాలు సంబంధించి ఏదైనా న్యాయం నిరూపితం అయితే 17 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసులో ఎట్టి వస్తే బెయిల్ రాదని చెప్పేసి ఎవరైతే ఉన్నారో న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించి మరోసారి ఇరు వర్గాల న్యాయవాదులు ఉన్న న్యాయమూర్తి ఎలాంటి తీర్పుతారనేది ప్రతి ఒక్కరు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సునీల్. ఓకే తిరుమలరావు, థ్యాంక్ యూ. ఏం చెప్తారు? అరెస్ట్ గురించి ఏం చెప్తారు? ఒక్క మాట చెప్పండి.